హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హుషారు. ఈరోజు మనం చేసుకోబోతున్నాం మైసూర్ బజ్జీలు. బెంగళూరు బోండా అని కూడా అంటారు. చూసారా లోపల ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో, బయట ఎంత స్పాంజీగా ఉందో. మీకు కూడా ఎంత పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పే టిప్స్ ముందు నుంచి ఎండింగ్ వరకు ఫాలో అవ్వండి. దాంతోపాటు బోనస్గా రైల్వే చట్నీ, ట్రైన్ చట్నీ అని కూడా అంటారు, అది కూడా చేసేద్దాం. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం. నచ్చితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో మైదా పిండి, ఇది 1 కప్పు మైదా పిండి అండి. 1 కప్పు మైదా పిండికి 3/4 కప్పు పెరుగు తీసుకుంటున్నాం. ఇక్కడ నేను పుల్ల పెరుగు తీసుకున్నాను. ఈ పుల్ల పెరుగు గురించి నేను ముందరే చెప్తాను మీకు రెసిపీలో. మనకి కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు. దాంట్లో జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ తరిగిన అల్లం, పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని, ఇక్కడ మనం ఇది మిరియాలండి, ఇది మన ఆప్షనల్, మన ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదా కొబ్బరి ముక్కలు కూడా ఆప్షనల్. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు వేసాను. ఇక్కడ కరివేపాకు, ఇది కూడా ఆప్షనల్, కానీ ఇవన్నీ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఇక్కడ నేను వేడి నూనె వేస్తున్నాను. 3 టీ స్పూన్స్, అంటే 1 టేబుల్ స్పూను వేడిగా మరగబెట్టుకున్న నూనె. ఇట్లా వేసుకుంటే మనం జార విడిచేటప్పుడు బాగా ఈజీగా జారుతాయి నూనెలో ఫ్రై చేసేటప్పుడు. అందుకని ఆ నూనె కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి, బాగా మర్దన చేసుకోవాలి పిండిని. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను, తినే సోడా అండి. ఈ బేకింగ్ సోడా పుల్ల పెరుగు రియాక్ట్ అయితేనే మనకి బాగా ఫ్లఫీగా స్పాంజీగా వస్తాయి. అందుకని మనం కలపాలి బేకింగ్ సోడా అనేది, అప్పుడు గుల్లగా మనకి స్పాంజీ లాగా వస్తాయి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. అంతా కలిపి బాగా కలుపుకోవాలి. మనం పుల్ల పెరుగు తీసుకునేటట్టయితే ఒక 2 అవర్స్ రెస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. అదే మనం కమ్మటి పెరుగు తీసుకున్నామంటే ఒక 5 to 6 అవర్స్ దాన్ని పులవబెట్టాల్సి వస్తుంది. అట్లా అయితేనే మనకి స్పాంజీ లాగా వస్తాయి, నూనె ఎక్కువ పీల్చవు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా 3-4 మినిట్స్ బాగా బీట్ చేసి మర్దన చేసిన తర్వాత 2 అవర్స్ పక్కన పులవబెడుతున్నాను. ఈ లోపల మనం రైల్వే చట్నీ చేసుకుందాం. 1 కప్పు చట్నీ పప్పు తీసుకున్నాం. కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోవద్దండి, నిల్వ ఉండదు కొబ్బరి చట్నీ అయితే. పచ్చిమిర్చి ఒక 6 తీసుకున్నాను మన టేస్ట్ని బట్టి. అల్లం ముక్కలు చేసుకున్నాను, వెల్లుల్లి ముక్కలు వేసేసుకున్నాను, చింతపండు, మన కొత్తిమీర మన ఇష్టానుసారం, సాల్ట్ మన ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. అంతా కలిపి మిక్సీ పట్టుకొని ఇట్లా పెట్టుకోవడం. ఎక్కువ కొబ్బరి వేస్తే తొందరగా పాడైపోతుందని ట్రైన్స్లో వాటిల్లో కొబ్బరి తక్కువ వేస్తారు. సో మనం కూడా ఇప్పుడు అట్లాగే చేసుకుందాము. వాటర్ ఎక్కువ వేసుకొని ఇలా జారుగా చేస్తారు చట్నీ. సో మనం కూడా అట్లాగే చేసుకుందాం. ఇక్కడ అంతా చేసుకొని దానిపైన తాలింపు వేసేసుకుందాం. అంతే, రైల్వే చట్నీ రెడీ. ఇప్పుడు 2.5 అవర్స్ అయింది, బాగా పులిసింది చూసారా, కొంచెం ఎక్కువైంది, క్వాంటిటీ కూడా ఉబ్బింది. చూడటానికి పైన ఎయిర్ బబుల్స్ కూడా ఏర్పడ్డాయి, లోపల చూసారా బబ్లీగా ఉంది, సాఫ్ట్గాను. సో ఇది ఎక్కువ మళ్ళీ కలపద్దండి. ముందర మనం చాలాసేపు బీట్ చేసాం కదా, మర్దన చేసాం కాబట్టి ఇప్పుడు అక్కర్లా. కిందకి పైకి ఒకసారి కలుపుకొని ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ప్రాక్టీస్ చేసుకోవాలంటే పురుగులా వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లాగా చూపుడు వేలు బటర్ వేలుతో మధ్యలో పోసి ఇట్లాగా వేసుకోవచ్చు. దీనికి బాగా ప్రాక్టీస్ అవసరం అవుతుంది, లేకపోతే మనం మామూలుగా పునుగులా కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఆయిల్ బాగా వేడెక్కింది. ఇంకా వేసుకునే ముందర చేతికి కొంచెం ఆయిల్ రాసుకుందాము. తర్వాత నీళ్ళలో చేతులు ముంచుకొని ఇంకా వేసుకుందాం. ఇది వేసుకున్న వెంటనే మళ్ళీ మీడియంలోకి తీసుకొచ్చేసేయండి ఆయిల్, లేకపోతే లోపల ఫ్రై అవ్వదు, లోపల గట్టిగా ఉంటుంది, బయట మాత్రం ఎర్రగా రంగు మారిపోతుంది. ఇట్లా మనకి మూకుడు మనం ఎప్పుడు చెప్పినట్టుగానే ఇట్లా డీప్ ఫ్రై చేసుకునేప్పుడు మనకి మూకుడు డీప్ బాటమ్ ఉండాలి, అప్పుడు తక్కువ నూనె పడుతుంది, బాగా ఫ్రై అవుతాయి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దగ్గరుండి తిప్పుకుంటూ ఉండండి, లేకపోతే మాడిపోతాయి. మీడియంలోనే ఉండాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం పిండి బాగా పులిస్తే కనుక చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పులవకపోయినా చేసుకోవచ్చు, కానీ ఇంత టేస్టీగా రావు. చూసారా అంత లైట్గా అవే దాంట్లో అవే ఫ్లోట్ అయిపోతాయి పైకి. చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో. మనం వేసింది చిన్నవైనా కూడా బాగా ఫ్లఫీగా పొంగుతాయి ఇట్లాగా. సో మనం వేసుకునేప్పుడే కొంచెం చిన్నగా వేసుకుంటే లోపల మనకి తొందరగా ఉడుకుతాయి, ఫ్రై అవ్వడం ఈజీగా ఉంటుంది. ఇది కనుక రైల్వే చట్నీతో తింటే చాలా బాగుంటుంది. మనం పీనట్ చట్నీతో తినొచ్చు, అదే మన పల్లీ చట్నీతో కూడా చాలా బాగుంటుంది.
ఒకవేళ లోపల ఉడకలేదు అని అనుమానం వస్తే మళ్ళీ రెండోసారి వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు. అప్పుడు కూడా మంచి కలర్ వస్తుంది. చూసుకొని వెంటనే తీసుకుంటూ ఉండాలి. ఇంక ఇది అలవాటైతే మాత్రం మీరు ఇంకా బయట అసలు తినరండి. ఎందుకంటే బయట మనం చేసేవాళ్ళు ఏ నూనెతో చేస్తారో ఏ పిండితో చేస్తారో అనుమానం లేకుండా మనం ఇంట్లో ఎంత చక్కగా ఫాస్ట్గా నీట్గా హెల్తీగా చేసేసుకోవచ్చు. అంతే, నోరూరించే మైసూర్ బజ్జీ విత్ రైల్వే చట్నీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ఉషాస్ హుషారు.